వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ఆర్మూర్ నియోజకవర్గంలోని వన్నెల్ గ్రామ వాస్తవ్యులు జన్ని సాయన్న దంపతులను 1990లో జరిగే కరసేవ కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి ఇటుకలను తరలించిన దైవ భక్తికి గుర్తుగా అప్పటి జ్ఞాపకాలను గత స్మృతులను గుర్తు చేసుకుని సోమవారం గ్రామంలోని రామాలయంలో దంపతులను సగౌరవంగా ఆహ్వానించి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా సోమవారం రోజు యావత్ భారతావనిలో ప్రతి గ్రామాన గల రామాలయాలలో రామ్లల్లాకు పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గతంలో జరిగిన కరసేవలో పాల్గొన్న ప్రముఖ కరసేవకుడు జన్ని సాయన్న ప్రతి గ్రామంలో ర్యాలీలు, ఇటుకలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి రామాలయ మందిర నిర్మాణానికి రామ జన్మభూమి అయోధ్యకు ఇటుకలను గ్రామాల నుండి తరలించిన నిజమైన కరసేవకుడు జన్ని సాయన్న సేవలను శ్లాఘిస్తూ అభినందిస్తూ శాలువా పూలమాలలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. శ్రీ సాయన్న గారు మన గ్రామవాసి వన్నెల్కే గ్రామంలో జన్మించారు. తరఫున కూడా అయోధ్య వెళ్ళి వచ్చినందుకు మన గ్రామం తరఫున నిర్మాణంలో ఉండేటట్టు చేయగలిగిన కరసేవకులు శ్రీ జన్ని సాయన్న గారు. వీరు వన్నెల్కే గ్రామం నుండి అయోధ్యకు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి మన గ్రామం తరఫున శ్రీ లింగారెడ్డి గారు, ఇతర అభిగంగారాం గారు, అదేవిధంగా ఇతర భక్తజనం అంతా కూడా మనందరి తరఫున అతన్ని సన్మానించుకోవడం మన విధి. దీన్ని దిగ్విజయంగా అందించేందుకు మీరందరూ కూడా కర్తవ్యం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉండండి, వీడియో సేపులు అందరూ ఉండండి. జై శ్రీరామ్.